మార్కాపురం జిల్లా కేంద్రంలోని పూల సుబ్బయ్య కాలనీలో మున్సిపల్ ఉన్నత పాఠశాలకు చెందిన అదనపు తరగతి గదుల భవన నిర్మాణం గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైనప్పటికీ మధ్యలోనే నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరగతి గదుల కొరత కారణంగా విద్యార్థులు సరైన వసతులు లేక చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే కొంతమంది విద్యార్థులు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో మరో పాఠశాలకు వెళ్లాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను స్థానికుడు నరసింహ ఇటీవల నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వినతి పత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే వెంటనే స్పందించి సంబంధిత విద్యాశాఖ అధికారులతో మాట్లాడి 2 రోజుల్లో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కేవలం 2 రోజుల వ్యవధిలోనే అసంపూర్తిగా నిలిచిపోయిన పాఠశాల భవన నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమైనట్లు నరసింహ తెలిపారు. పనులను వేగంగా పూర్తి చేసి విద్యార్థులకు త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు చర్యలు చేపట్టారని తెలిపారు. అలాగే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాటికి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేలా చర్యలు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. స్థానికుల సమస్యపై వెంటనే స్పందించిన నిర్మాణ పనులు పునఃప్రారంభించేలా చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యేకు కాలనీవాసులు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. లో 5,000 జనాభా 4 వార్డులు ఉన్నాయి. ఇక్కడ నివసిస్తున్న పిల్లలు గత కొన్ని సంవత్సరాలుగా 2 కిలోమీటర్ల దూరంలో నడిచి వెళ్లాల్సి వస్తుంది చదువుకోవడానికి. అలాగే ఆడపిల్లలైతేనే మగపిల్లలు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ విషయాన్ని మార్కాపురం మన శ్రీ కందుల నారాయణ రెడ్డి గారికి తెలియపరిచాము. గత ప్రజా దర్బార్లో సార్ మాకు ఈ విధంగా మా పిల్లలు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఫౌండేషన్లు వేశారు, అర్ధాంతరంగా పనులు ఆగిపేశారు. ఇవి జరగడం వల్ల మా పిల్లలు కానీ మా పిల్లల భవిష్యత్తు కానీ చాలా బాగుంటుందని ఎమ్మెల్యే గారికి విన్నపించుకున్నాం. వెంటనే స్పందించిన మా మార్కాపురం శ్రీ కందుల నారాయణ రెడ్డి ఎమ్మెల్యే గారు వెంటనే ఫోన్ చేసి మన ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అయితేనేమి, మన స్కూల్ వాళ్ళ ప్రిన్సిపాల్కి అయితేనేమి, మిగతా వారికి అయితేనే ఫోన్ చేసి చాలా త్వరగా దీన్ని పని ఎలా చూడండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. చెప్పిన 2 డేస్కే ఇక్కడ వర్క్ స్టార్ట్ అవడం మొదలైంది. ఈరోజు నాన్ స్టాప్గా వర్క్ జరుగుతూనే ఉంది. ఇక్కడ రేపు 15th ఆగస్టుకు కలెక్టర్ గారి చేత మన అన్న శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు జెండా వందనం చేయడం జరుగుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది.